రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద 100 రోజులకు 120 రోజులకు కనుక రెఫరెండంలు మొదలు పెడితే భారత రాజ్యాంగం సంవత్సరానికి 3 రెఫరెండంలు జరగాలి. 3 రెఫరెండంలు జరగాలి. కాబట్టి ఇవి కొంచెం ఈ పదాలు జాగ్రత్తగా వాడడం అన్నది ముఖ్యమంత్రులు లేదా కీలక వ్యక్తులు ప్రతిపక్షం వాళ్ళని ట్రాప్ చేయొచ్చు, కానీ ఆ ట్రాప్లో పడి నిజంగా ఈ ఎన్నికల సెమీఫైనల్స్ అని, ఈ ఎన్నికల రెఫరెండం అని, ఈ ఎన్నికల ఫలితంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు. రాజకీయంగా సర్దుబాటు లేదా ప్రత్యర్థులతో ప్రతిపక్షంతో పోరాడడం తప్ప. కాబట్టి ఆయన ఎందుకో ఆ ఊపులో పోతున్నారు. రెండవది తనను గెలిపించాలి, గెలిపించకపోతే మీకు ఇబ్బంది అనే మెసేజ్ ఇవ్వడం కోసం కూడా ఆయన అలా మాట్లాడుతుండొచ్చు. కానీ వాస్తవానికి ఆయన ఈ కాట్ బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీ అని ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ ప్రభుత్వం పడిపోతుంది లేదా రేవంత్ మా పార్టీలోకి వచ్చేస్తాడని నిన్న కూడా బండి అరవింద్ చెప్తున్నాడు. ఎంపీ, బీజేపీ ఎంపీ. వేరే వాళ్ళు చెప్తే వేరే రకం. బీజేపీ ఎంపీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తాడని నిన్న చెప్తున్నాడు. దాని మీద ప్రశ్న లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అంత క్యాలిక్యులేటెడ్గా, అంత కాంప్రహెన్సివ్గా, సమగ్రంగా, సునిశ్చితంగా ప్రశ్నలు తయారు చేసి మరి అడిగిన వాళ్ళు. సరే, నేను కూడా జర్నలిస్ట్గా వాళ్ళని నేనేమి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛాయిస్. కానీ బట్ ఈ ప్రశ్న లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రశ్న లేకపోవడం ఎంత ఆశ్చర్యం కలిగించిందో చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్న ఉండటం కూడా అంతే ఆశ్చర్యం. దాంట్లోకి వద్దాం మనం. ముందు రేవంత్ ఆయన సొంత ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఆయనను మీ మీద ఇంత అభాండం వేస్తున్నారు, మీరు వెళ్ళి బీజేపీలో చేస్తారంటున్నారు అని వాళ్ళు అడగలేదు. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా ఈయనైనా కానీ నా మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, నేనెందుకు పోతాను అని ఇప్పుడు అంతేందుకండి, సీఎంఓలు వాళ్ళకు సిపిఆర్ వాళ్ళు, పిఆర్ వాళ్ళు చాలామంది ఉంటారు. వెంటనే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా దిస్ కైండ్ ఆఫ్ కెనాడ్స్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్ అండ్ అని చెప్తారు కదా. ఎందుకు చెప్పడం లేదు అనేది కూడా ఒక ప్రశ్న. ఇక మీరు అన్న విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మాట్లాడటం కొంచెం పెరిగింది. అది మొదట్లో అయితే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాకేం సంబంధం, వాళ్ళు చూసుకుంటారు, అందరూ చల్లగా ఉండాలి, ఇలా జనరల్ భాషలో మాట్లాడారు. బట్ కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడు అని ఆయన ఒక ప్రకటన చేశారు. సో జగన్ గెలుస్తాడని ఆయన ప్రకటన చేసినప్పటి నుంచి దీని క్యారెక్టర్ మారింది. వాళ్ళిద్దరు ఒకటే అనేది అంతకుముందు ఉంది. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళిద్దరు ఒకటి నన్ను గ్రీట్ చేయలేదు లేదా నన్ను ఇదిగా చూసారు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ ఈరోజు మీరు ప్రస్తావించిన ఇంటర్వ్యూలో కూడా ఆయన నాది అడిగినప్పుడు అలాగే ఎందుకు అన్నాడు కేసీఆర్ అని, అంటే మాజీ గతంటే తన ప్రిడిసెసర్ ఈయన అంటే ఏముంది, చంద్రబాబు నాయుడు మీద కుళ్ళు కక్ష తప్ప ఇంతకంటే పెద్ద కారణమేం లేదు, వాళ్ళిద్దరూ ఒక జట్టుగా ఉన్నారని ఈయన ఆరోపించారు. ఇక నా ప్రశ్న ఏంటంటే వాళ్ళిద్దరు ఒక జట్ట కాదనేది వేరే ప్రశ్న. వీళ్ళిద్దరు కూడా ఒక జట్టు కాదు. చంద్రబాబు రేవంత్ రెడ్డి జట్టు అయ్యే అవకాశం లేదు. స్టేజ్ బెడ్ ఫెలోస్ అని ఆయనేమో ఎన్డీఏకు చాలా నిన్న కనుక ఆయన అర్నబ్ గోస్వామి అంతకంటే మించి రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే 100కి 100 మోదీని మోస్తున్నాడు. 400 స్థానాలు వస్తాయి, అసలు మోదీ నాయకత్వంలోనే వికసిత భారత్ రావాలి, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. అండ్ వర్స్ట్ థింగ్, రేవంత్ రెడ్డి ఏ రాహుల్ గాంధీ పేరు లేకుండా మాట్లాడో, ఏ రాహుల్ గాంధీని అయితే సర్వాధినేతగా ఎప్పుడు ప్రస్తావిస్తుంటారో ఆ రాహుల్ గాంధీ మోదీ కంటే దిగదుడుపు అని చాలా స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో. అది నిజంగా ఆశ్చర్యం అన్నమాట. ఇంకా మూడోది ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ కదా నేషనల్ సినేరియో. మరి జగన్ ఎదుర్కోవటం, విమర్శించడం లేదా ఆంధ్ర తెలంగాణ ఈక్వేషన్ అది వేరే కావచ్చు, కానీ ఏ విధంగా చూసినా చంద్రబాబు కేసీఆర్కు వ్యక్తిగత వ్యతిరేకం అయిండొచ్చు, కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డికి కూడా అంతే వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరమే ఇక్కడ, అంటే చూడాల్సిన అవసరమే. అదేదో వాత్సల్యము ఉండొచ్చు, ఆయన ఇదివరకు టీడీపీలో పనిచేశాడు, అది వేరే విషయం. కానీ ఆయన తీసుకున్న రాజకీయ స్టెప్ రీత్యా రేవంత్ రెడ్డి సాఫ్ట్గా మాట్లాడే అవకాశమే లేదు. ఇంకొకటేమో గతసారి చాలా కీలకమైన అంశాల మీద కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పచ్చ చీరలు కట్టుకొని వెళ్ళాడు అన్నారు, అప్పటి నుంచి దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఒకరొక మాట పొరపాటున అవసరాన్ని మించు అంటే దాన్ని సాగదీసి అది ఈయనను కూడా అడగడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఇవన్నీ అడిగిన తర్వాత మీ మీద సాగుతున్న ప్రచారం ఏంటనేది ఎందుకు రాలేదో నిజంగా నాకు చాలా చూడాలి. ఇది దేశంలో సాగుతున్న విచిత్ర వాళ్ళు కోరుకున్న జవాబులు ఈయన నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం కొంత నేను ఆరోపణ చేయను. ఎందుకంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఆర్ మీడియా పర్సన్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దైర్ ఫ్రీడమ్.
ఎక్కువసార్లు ఇంటర్వ్యూలలో ఎంతో కొంత అవగాహన ఇంటర్వ్యూకి కూడా ఉండకుండా ఏమి ఉండదు. బట్ అడగాల్సినవి అడగాలి కదా, ఏమైనా చెప్పొచ్చు. కాబట్టి అక్కడ నేను చెప్తున్న మూడో పాయింట్ కూడా మీకు చెప్తున్నాను. నేను కేటీఆర్ అంత జాగ్రత్తగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతము, ఆ ఉమ్మడి రాజధాని